హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా వీకెండ్ బ్లాగ్. సాటర్డే మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము నెక్సెస్ మాల్కి. యాక్చువల్లీ మాకు ఒకటి వైట్ షర్ట్ కావాలి పూజ కోసం, అందుకనే నెక్సెస్ మాల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ జుడియోలో ట్రై చేస్తున్నాము. జస్ట్ 5 మినిట్స్లో మాకైతే వైట్ షర్ట్ దొరికేసింది. సో ఇంకా డ్రెస్ అయితే ట్రై చేస్తున్నాడు. షర్ట్ అయితే నచ్చింది, సో ఇంకా తీసేసుకొని నెక్స్ట్ కొన్ని షర్ట్స్ అయితే ట్రై చేశాడు, కానీ బాగాలేవని తీసుకోలేదు. అండ్ ఇక్కడ ట్రయల్ రూమ్ పక్కన కొన్ని డ్రెస్సెస్ ఉంటే కిడ్స్వి చూస్తున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి చిన్ని చిన్ని డ్రెస్సెస్. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా కొన్ని డ్రెస్సెస్ చూసాను. అండ్ నాకు ఒకటైతే జీన్స్ మీద టాప్ నచ్చింది, ఈ వైట్ అండ్ బ్లాక్ కలర్ది. 500 రూపీస్. లుక్ అయితే చాలా బాగుంది. సో నేను కూడా ఇది ట్రై చేశాను, సెట్ అవుద్దో లేదో అనేసి. ఇంకా ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది అనేసి ఈ టాప్ తీసేసుకున్నాను. అండ్ ఇంకొకటి అయితే వైట్ కలర్ది జాకెట్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ అండ్ క్లాత్. ఇంకా ఉమేష్ బిల్ ఇస్తుంటే నేనైతే ఇక్కడ కొన్ని జ్యువెలరీ చూస్తున్నాను, చైన్స్ ఇంకా నెయిల్ పాలిషెస్ ఇలా. ఇంకా షాపింగ్ తర్వాత మేమైతే తినడానికి అయితే వచ్చేసాము ఫుడ్ కోర్ట్కి. ఇక్కడ క్రీమ్ స్టోన్ దగ్గర మేమైతే డీబీసీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి నెక్స్ట్ అయితే బర్గర్ తీసుకున్నాము మెక్డొనాల్డ్స్లో. సాటర్డే కదా, సో మేమైతే స్పైసీ పన్నీర్ బర్గర్ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా తిన్న తర్వాత షాపింగ్ అయిప్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్క అయితే సేమియా ప్రిపేర్ చేస్తుంది, నెయ్యి సేమియా. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే సేమియా అండ్ కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే సేమియా అతుక్కోకుండా వస్తుంది కదా, అందుకు. సో ఇంకా సేమియా బాగా ఉడికిన తర్వాత మనము డ్రైన్ చేసుకోవాలి వాటర్ మొత్తం పోయేలాగా. ఇందులోనే కొంచెం కూల్ వాటర్ వేస్తే ముద్దగా రాకుండా పొడిగా వస్తుంది సేమియా. నెక్స్ట్ ఇంకా అయితే ఒక ప్యాన్లో నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండ్ కొంచెం కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. అవి బాగా హీట్ అయిన తర్వాత మనం సేమియా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే షుగర్ కూడా వేసుకోవాలి. 1 కప్కి 2 కప్ అలాగా మన టేస్ట్కి సరిపడా వేసుకునేసి మిక్స్ చేస్తూ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఉంచుకోవాలి. టేస్టీ గీ సేమియా రెడీ అయిపోతుంది. ఇంకా సేమియా అయిన తర్వాత సేమియా అయితే తినేసాము. అలా పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.